ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ యాక్టివ్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మళ్ళీ ఎవరు మొదలుపెట్టారు? పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా దాన్ని మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేశారు అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెట్టింట సంచలనం రేపుతున్న ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ వచ్చేసింది. సినిమా విడుదలైన గంటల్లోనే కొత్త సినిమాలు ఈ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ వెబ్సైట్లో అప్లోడ్ అవుతున్న పైరసీ సినిమాల వ్యవహారంలో ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టుతో ఈ వెబ్సైట్ వ్యవహారానికి పూర్తిగా బ్రేక్ పడిందని అంతా భావించారు. రవి అరెస్ట్ అయినప్పటి నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో ఎలాంటి యాక్టివిటీ లేదు. తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ఆ వెబ్సైట్ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆ సైట్ ఇక ముగిసిందని అనుకున్నారు. అయితే కేసుల నేపథ్యంలో గతంలో అరెస్ట్ అయిన రవి ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. ఆయన ప్రస్తుతం బయట ఉండడం ఈ వ్యవహారంలో కీలక ఘట్టం. రవి బెయిల్పై ఉన్న ఈ సమయంలో సడన్ గా ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా యాక్టివిటీ లేని ఈ వెబ్సైట్ నుంచి ఇప్పుడు మళ్ళీ వరుసగా కొత్త సినిమాలు రావడం మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ను మళ్ళీ ఎవరు మొదలు పెట్టారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీంతో బెయిల్పై ఉన్న రవికి ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా, లేక తెర వెనుక ఇంకెవరైనా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.